వెరీ గుడ్. మనం గత కొన్ని దినాలుగా మారు మనసుకు తగిన ఫలాలు నేర్చుకుంటూ వచ్చాం. ఏం ఫలాలు అందరూ చెప్పండి. ఈ లైట్ కట్టేయండి బాబు, ఇది సీలింగ్ లైట్ కట్టి. రైట్, ఓకే. ఎన్ని నేర్చుకున్నామమ్మా మనం? 4 నేర్చుకున్నారా? ఏంటి ఆ 4 చెప్పండి ఒకసారి. ఏమ్మా 4 అన్నారా పాస్టమ్ గారు మీరు? ఇప్పుడు 4వది కూడా ఆవిడ చెప్పుద్ది కానీ నీతి ఫలం, ఇంకా వెలుగు ఫలం, పరిశుద్ధత అనే ఫలం. మంచితనం కూడా నేర్చుకున్నావా? ఓకే, అంటే అది వెలుగు ఫలం కాదా మంచితనం అనేది? సరే, అయితే మొత్తానికి 3 నేర్చుకున్నాం కదా. ఏమ్మా ఏదో ఒకటి చెప్పండి. మేము చెప్పమని మీకు తెలుసు కదా పాస్టర్ గారు అంటారా? అది కూడా చెప్పరు మీరు. సరేలేండి, 4వ ఫలం దగ్గరికి వెళ్దాం. ఇంతకీ ఏం ఫలాలు ఇవి? ఒక వ్యక్తి నేను మారు మనసు పొందానండి అని చెప్పాలంటే ముందు కనపడాలంట. అర్థమైందా? నేను మారు మనసు పొందాను, పశ్చాత్తాపడ్డాను, బాప్తిస్మం పొందాను, నేను విశ్వాసినండి బాబు అని చెప్పాలంటే ముందు వాటి తాలూకు ఫలాలు కనిపించాలట. అర్థమైందా? నీతి ఉండాలట, మంచితనం ఉండాలట, పరిశుద్ధత ఉండాలట. ఇవన్నీ ఏంటని చూపించాను నేను బైబిల్లో. మారు మనసు పొందిన వాడి తాలూకు తగిన ఫలాలు. ఇప్పుడు 4వ ఫలం ఏంటో చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. అమ్మ రాసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చదువుకున్న పిల్లలు ఒక డైరీ మెయింటైన్ చేయండి. సీరియస్గా వినండి. చదువుకున్న బిడ్డలు, రాసుకోగలిగిన పిల్లలు ఒక డైరీ మెయింటైన్ చేయండి. చెప్పే ప్రతి మాట రాసుకోండి, ప్రతి రెఫరెన్స్ రాసుకోండి. మనం చచ్చిపోయినా మన భక్తి జీవితం అది డైరీ రూపంలో నెక్స్ట్ మన తదనంతరం పిల్లలకు ఉపయోగపడుద్ది. ఏమ్మా జాగ్రత్త రాసుకోండి దయచేసి. మీరు ఎక్కడన్నా ఈ మాటలు చెప్పాలన్నా డైరీలో ఉన్నాయనుకోండి, వెంటనే ఇక్కడ చెప్పిన మాటలు 4 మాటలు చెప్పినా చాలు అక్కడ. కాబట్టి చదువుకున్నోళ్ళు జాగ్రత్తగా రాసుకోవాలని నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. 4వ ఫలం ఏంటో చూద్దాం. తీద్దామా బైబిల్? అందరు బైబిల్ ఓపెన్ చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదామా? నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. అంటే ఏంటో చెప్తున్నాడు. స్తుతి యాగం అంటే ఏంటో చెప్తున్నాడు. ఇందాకట్లాగా మళ్ళీ ఇది 2 చేయకండి మీరు. వెలుగు ఫలము, మంచితనం అనే ఫలం అనకండి. వెలుగు ఫలం అంటేనే ఏంటట? మంచితనం. అలాగే ఇక్కడ స్తుతి యాగము అనగా చదవండి, ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వ ఫలము అర్పించుదుము అన్నాడు. చూడండి, ఇది ఎన్నో ఫలం? ఏం ఫలం అందరూ చెప్పండి. నేను ఎంతసేపు చెప్పాను, ఎన్ని రెఫరెన్సులు కోట్ చేశాను, ఈ కాదండి. నేను ఒక్క మాట చెప్పినా, ఒక 5 నిమిషాలు చెప్పినా మీకు అర్థమైతే చాలండి. ఇక్కడికి వచ్చినందుకు 24 గంటలు బడిలో కూర్చున్నాడు, కానీ వాడికి ఏ పాఠం అర్థం కాలే. వెళ్ళినందుకు ఉపయోగం ఏముంది? అలాగొద్దు మనకి. ఎంతసేపు ఉన్నామా, ఎంతసేపు చెప్పాడా, ఇవి కాదు. అసలు నేను వచ్చినందుకు నా బ్రతుకుకు అవసరమైన ఆత్మ సంబంధమైన పాఠం ఎక్కిందా లేదా, అది కావాలి. సో ఇక్కడ స్తుతియాగము, క్రీస్తు ద్వారా స్తుతియాగము చెల్లించాలన్నాడు. అంటే ఏంటంటే ఏమన్నాడు? ఏం ఒప్పుకోవాలన్నాడు?
ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదుము అన్నాడు. ఏ ఫలం చెప్పండి అందరూ? జీహ అనుందా, జిహ్వా అనుందా? జిహ్వ ఫలం అంటే ఏంటి? ఏం పండు అండి ఇది? జిహ్వ ఫలం అంట. అంటే మన నోటితో చెల్లించేది, నాలుగుతో నోటితో చెల్లించే ఫలం ఇది కదా. చెల్లిస్తున్నారా? ఈ సందేశంలోకి వెళ్ళకముందు నేను విశ్వాసిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి దయచేసి, ఏమనుకోకుండా, సిగ్గుపడకుండా. ఏమండి పాస్టర్ గారు నేను విశ్వాసిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు కాదు కదా, తలకాయలు కూడా ఎత్తుతలేదు మీరు. ఏమండి విశ్వాసులు ఎవరు లేరు ఇక్కడ? అదేంటండి బాబు, తర్వాత మీరు తింటారు కదా, ఆయన శరీరాన్ని తింటారు, ఆయన రక్తాన్ని తాగుతారు. విశ్వాసులు కాకుండానే తింటారా? విశ్వాసులే సాహసం చేసి లేక అనేసింది విశ్వాసులమే బాబు. రైట్, ఒకసారి ముందు బైబిల్లోకి వెళదాం. జిహ్వ ఫలము అంటే ఇది నాలుకతో నోటితో చేసేది. అదే స్తుతి యాగము అన్నాడు. ఏమండి, అది క్రీస్తు ద్వారా చేసేది అన్నాడు. నోటితో ఒప్పుకునేది అన్నాడు, నోటితో చెప్పుకునేది అన్నాడు, నోటితో చేసేది అన్నాడు. ఒకసారి ఈ నోటితో అర్పించి ఈ ఫలము అసలు ఎవరు అర్పించాలి, ఎవరి దగ్గర ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. ఏమండి, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం అండి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక చూద్దాం. 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. 4:14. ఏమ్మా లేదా, అంత సైలెంట్గా ఉన్నారేంటి? అందరు చదవండి. ఇప్పుడు సాదిక్ పాస్టర్ గారు లాగా, ఛత్తీస్గఢ్ పాస్టర్ లాగా చెప్పండి. ఒకరు చదవండి, అందరు చెప్పండి. చాలండి. విశ్వసించితిని కనుక. ఇప్పుడన్నా చేతులు ఎత్తండి నేను విశ్వాసిన అన్నోళ్ళు. మన నలుగురేనా? మన సంఘం అంతా నలుగురేనండి విశ్వాసులు. విశ్వాసి అయితే ఏం చేయాలట? మాట్లాడాలంట. విశ్వాసులు ఎలా అవుతారంట? ఏమండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17-18 వచనాలలో వ్రాయబడిన మాటలు ఏమని రాయబడ్డాయి? వినుట వలన విశ్వాసము కలుగును. ఆ తర్వాత ఏమన్నాడో చూడండి. 18వ వచనం. విన్నారు కదా, బూదిగంతముల వరకు. చాలండి, ఆగండి. అక్కడే 2 మాటలు ఉన్నాయి, బాగా చూడండి. వినుట వలన ఏం జరుగుద్ది? ఆ విశ్వసించిన విశ్వాసి విన్నాడు గనక విశ్వాసి అయ్యాడు. ఈ విశ్వాసి ఏం చేశాడంట? మాటలు పట్టుకొని భూలోకమందంతటా బూదిగంతముల వరకు వాటిని పంపించేశాడు. 2 సూత్రాలండి. ఒకటి, వినుట వలన విశ్వాసం కలగాలి. నిజంగా అతడు విశ్వాసిగా మారితే ఆ విన్న మాటల్ని బట్టకెళ్ళి ఏం చేస్తాడంట? భూదిగంతముల వరకు వాటిని వ్యాపింప చేస్తాడు. ఇప్పుడు వద్దాం, మళ్ళీ వెనక్కి వద్దాం ఒక్కసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:14 ఏమన్నాడు? నేను విన్నాను, తర్వాత విశ్వాసినయ్యాను గనుక మాట్లాడాలి. అయిపోయింది నా ప్రసంగం. విశ్వాసులు ఏం చేయాలి చెప్పండి? నేను మోగోళ్ళు అయితే నేను మాట్లాడమని అన్నం. మోగ విశ్వాసులు కూడా ఉంటారు. వాళ్ళు మోగోళ్ళు కాబట్టి దేవునికి స్తోత్రం, వాళ్ళు మాట్లాడలేరు. మన సంఘంలో మోగ విశ్వాసులు ఎవరు లేరు కదా? ఉన్నారా?
లేరు. అందరూ విశ్వాసులే. కానీ చిత్రం ఏంటంటే ఏనాడు ఆ నోటితో పాట పాడరు. చిత్రం ఏంటంటే ఏనాడు ఆ నోటితో ప్రార్థన చేయరు. విచిత్రం ఏంటంటే ఏనాడు ఆ నోటితో ఒక్క మాట దేవుడి మాట చెప్పరు. వీళ్ళెవరు? బాప్తిస్మము పొందిన గొప్ప దేవుని భక్తులు, విశ్వాసులు. ఏం చేద్దాం మరి? విశ్వసించి తిని కనుక మాట్లాడాలంతే. నువ్వు విశ్వాసమైతే మాట్లాడాలి. నువ్వు మాట్లాడలేదంటే దాని అర్థం ఏంటి? ఇంక రివర్స్లో అర్థం చేసుకోవటమే. నిజంగా నువ్వు విశ్వాస కరెంట్ ఉంటే షాక్ కొట్టాలి. షాక్ కొడతలేదంటే అందులో ఏమి లేదు, అంతే. నువ్వు విశ్వాసమైతే మాట్లాడాలి. నువ్వు మాట్లాడలేదంటే అర్థం ఏంటి? అది రావట్లేదు ఏంటమ్మా బయటికి, కక్కండి. ఇప్పుడు మన విశ్వాసం అయితే ఏం చేయాలి? మాట్లాడాలా, అంతే. మరి మాట్లాడలేదంటే అది ఒప్పుకోవట్లేదు. చూసారా ధైర్యంగా? విశ్వాసులు కాదు, అంతే అంతే. ఇప్పుడు నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు, గద్దెనెక్కుతాడు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాడు, వెళ్ళిపోతాడు. నేను రాజకీయం మాట్లాడడం లేదు. లోక సంబంధం, భూ సంబంధమైన విషయాన్ని మీకు చెప్తున్నాను. పరలోక సంబంధమైనది అర్థం చేయించడానికి చెప్తున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి 4 పథకాలు పెట్టేసి ఇది చేస్తాను అది చేస్తానని ఏమండి చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మి ఓటేసి అతని పాలన మనకు నచ్చిన తర్వాత 5 ఏళ్ళ పాలన నచ్చిన తర్వాత మళ్ళీ అతనే రావాలని మనం కోరుకుంటున్నామే. కోరుకోవడం ఒక్కడే కాదు, ఏమండి ఆయన చేసినవి సంవత్సరం పాటు ఏం చేశాడో ఆయన చేసినవి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఓటేస్తున్నాం మనం. చెప్పండి, అవునా కదా? మరి ఈ రాజు పాలనకు వచ్చి 2000 సంవత్సరాలైంది. ఈ రాజు నీకేం చేయలేదా? ఈయన వచ్చి ఎన్నేళ్ళైంది? 2000 సంవత్సరాలైందే. ఈ రాజు నీకేం చేయలేదా? చెప్పండి అమ్మా, మాట్లాడరేంటి? మరి ఈయన గురించి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదేంటి మీరు? ఈయన ద్వారా ఏం మేలులు పొందలేదా? ఈయన చేసిన పథకాలు లేదా ఈయన ఇస్తానన్న ఆ వనరులు ఏమి ఇవ్వలేదా? ఈయన అందరు నాయకుల్లాగా మాటిచ్చి ఎగ్గొట్టేశాడా? లేదే. మరి ఈయన ద్వారా ఏమీ పొందుకోలేదు. ఏం మాట్లాడరా మీరు? వెరీ గుడ్. ఎవరు చేస్తున్నారు? అదే మనమేంటి? ఎవరు? అదేనండి, మనమే అంటే మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, చెప్పే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, పాట పాడే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అది ఎందుకు రావట్లేదు అంటున్నాను. ఒకసారి వినండి పూర్తిగా, ఒకసారి పూర్తిగా వినండి. లోక సంబంధమైనవన్నీ మాట్లాడే మనం 5 ఏళ్ల పాలనలో ఆ మనుషులు చేసిని గుర్తుపెట్టుకొని చెప్పగలిగే మనం 2000 సంవత్సరాల నుంచి ఆయన మనకు చేస్తున్నాయి. ప్రతి వారం వింటూ ఉన్నాం, ప్రతి వారం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు చెప్పలేకపోతున్నాం అదే నోటితో అని దేవుడు అడుగుతున్నాడు. నేను అడగలే. జిహ్వ ఫలం అంటే ఏంటి? ఇప్పుడు అదే కదా మాట్లాడుకుంటున్నాం. జిహ్వ ఫలం అంటే, జిహ్వ అంటే ఏంటి? నాలుక. ఆ నాలుక అన్నీ చెబుతుంది, అన్నీ మాట్లాడుతుంది, లోకంలో ఉన్న అన్నీ చేయగలుగుతుంది. మరి ఎందుకు చెప్పలేకపోతుంది? మీకు అర్థమవుతుందా నా భాష? మరి ఎందుకు చెప్పలేకపోతుంది? విశ్వాసి అయితే ఏం చేయాలంట? చెప్పండి. నేనేమన్నా రాశాను ఆ మాట? విశ్వసించిన వారమైతే మాట్లాడాలి. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? పోనీ ఇది మాట్లాడలేకపోతే ఖచ్చితంగా లోకంలో ఉన్నది కూడా మాట్లాడలేకపోయి ఉండాలి. మరి లోకంలో ఉన్నది మాట్లాడగలుగుతున్న మనం ఇది ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఏం చేద్దాం? ఫలం లేదా? ఫలం లేకపోతే అసలు అది ఉండకూడదు, ఇది ఉండకూడదు.
ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపించాను. ఆయనకు వాస్తవంగా పుట్టుకతోనే నోరు లేదు. మరి ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన కంటే కూడా మాట్లాడలేని దశలో మనం ఏమన్నా ఉన్నామా? పైపెచ్చు ఇంకొక మాట కూడా మీరు అనొచ్చు, నాకు తెలుసుగా, ఎందుకంటే మీరు జ్ఞానవంతులు. ఎంతటి జ్ఞానవంతులు అంటే నాకు చదువు లేదండి అని అంటారనే పక్కన మార్తమ్మని ఎట్టాను. మార్తమ్మని ఎట్టానా లేదా? ఏం పాట పాడింది చెప్పండి? ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. మొన్ననే చనిపోయాడంట భర్త, అక్షరం ముక్క రాదు. నాకు చదువు లేదండి అని అంటామనే ఆవిడ నెట్టాను. మరి ఆవిడకే చదువు ఉంది? ఆవిడ అసలు బడికి వెళ్ళలేదే, ఏ డిగ్రీలు చదవలేదు ఆవిడ. మరి జీవాఫలం అర్పిస్తుందిగా, మనం ఎందుకు అర్పించలేకపోతున్నాం? ప్రతి మాట చెంపకు లాగి పెట్టుకుంటున్నట్టున్నా మీకు నొప్పిగా ఉన్నది నిజం, మీకు బాధగా ఉన్నది నిజం. ఇది లేకపోతే నిలువరమైన పట్టణానికి మీరు చేరరు. అక్కడే రాశాడు చూడండి, దయచేసి 14వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. మనం చేస్తున్నాం సువార్త, రైట్, సామూహికంగా చేసి దాని గురించి నేను మాట్లాడలా. సంఘమంతా వెళ్ళిపోయినంత మాత్రాన సంఘమంతా ఎత్తబడదు. సంఘమంతా సువార్తకు వెళ్ళినంత మాత్రాన సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడరు. అలాగని సువార్తకు వెళ్ళిన వాళ్ళందరూ ఎత్తబడరు. ఎందుకనో తెలుసా? వెళ్ళాం, వచ్చాం. ఏం చేసావు? ఒక పాట పాడావా? ఒక ప్రార్థన చేసావా? ఒక మాట చెప్పావా? నీకు 4 ఇచ్చాను కదా అని అడుగుతాడు. సైలెంట్గా కరపత్రం ఇచ్చాను కదా అంటే కుదరదంటాడు ఆయన. నీకు 4 ఇచ్చాను, మాట్లాడే శక్తినిచ్చాను. నువ్వేం చేసావా 4తో? అవయవాలు ఎందుకు ఇచ్చానన్నాడు తెలుసా దేవుడు? అదే మాట బైబిల్లో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి యేసుప్రభు అన్నమాట, దేవా ఇదిగో నేను లోకంలో ప్రవేశించాను, నీవు నాకొక శరీరమును అమర్చితివి. ఆ తర్వాత 8, 9, 10 వచనాల్లో వ్రాయబడిన మాట, ఆ శరీరముతో నీ చిత్తము నెరవేర్చుటకే వచ్చాను, నీ చిత్తము నేను నెరవేర్చాను అన్నాడు. చూడండి, ఒకేసారి ఈ శరీరము అర్పించడం ద్వారా నీ చిత్తమును నెరవేర్చి తిని. అంటే ఈ దేహములో ఉన్న అవయవాలన్నీ ఎవరి చిత్తం నెరవేర్చాలని? మరి ఆయన చిత్తానుకూలమైన మాట ఒక్కడు కూడా చెప్పట్లేదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటన 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 అంటుంటే నోరు మెదపం. ఎక్కడికి వెళ్ళాలని? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో కూడా వ్రాయబడిన మాట, దేవుడు నీ దేహంలో శరీరం పెట్టాడు, లేదా శరీరంలో అవయవాలను ఉంచాడు. ప్రతి అవయవము ఏం చేయాలన్నాడు తెలుసా? ఆయన చిత్తం చేయాలట. అవయవాలు ఏం చేయాలట? శరీరంలో ఉన్న అవయవాలు ఆయన చిత్తం చేయాలట. మరి నాలుక శరీరంలో ఉన్న అవయవం కాదా? నాలుక శరీరంలో ఉన్న అవయవం అని లేదా? యాకోబు పత్రిక, ఒకసారి యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రిక తీశారు 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం అన్నాడు. అంటే మన అవయవాలలో 4 కూడా ఒకటే. ఒప్పుకుంటారా లేదా? రైట్. ఈ 4 అవయవాల్లో ఒకటైతే ఈ అవయవాలన్నీ ఎందుకు ఇచ్చాడని చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 12:18లో? దేవుని చిత్తం నెరవేర్చడం. ఏంటి దేవుని చిత్తం నెరవేర్చడం? ఆయన గురించి మాట్లాడాలి. ఆయన నీకు చేసిన మేలు చెప్పాలి. నీకు ఏ మేలు చేయలేదా దేవుడు? మరి చేసింది ఎందుకు చెప్పలేకపోతున్నావు? చేసినందుకు ఆ నోటితో కృతజ్ఞత అయినా ఎందుకు చెల్లించలేకపోతున్నావు?
నేనైతే చాలాసార్లు మన సంఘాన్ని బట్టి సిగ్గుపడతా ఉంటానండి. ఎందుకో తెలుసా? కొన్ని సంఘాల్లో పాటలు పాడడానికి కలబడతారు, కొన్ని సంఘాల్లో అవకాశం ఇస్తే కలబడిపోతారండి. కానీ మనల్ని పాడమని బతిమాలాలి. పాడకపోతే పోతావు, నీ దగ్గర జీవఫలం లేదు, లేకపోతే నిలువరమైన పట్టణానికి మనం నిలకడగా వెళ్ళం. వస్తుంటాం వెళ్తుంటాం, ఏంటి ఉపయోగం? మనం ఏమన్నా మోగోళ్ళమా సైలెంట్గా వచ్చి కూర్చొని సైలెంట్గా వెళ్ళిపోవడానికి? అయ్యో ఈరోజు వచ్చినందుకు దేవుడు 4 ఇచ్చాడు, నేను అన్నీ మాట్లాడగలుగుతున్నాను, అదే 4 తన్ని తింటున్నాను. కనీసం ఒక పల్లవి శరణమైన వాడొద్దు, 2 మాటల ప్రార్థన. ఈ మధ్య మీరు గమనిస్తున్నారో లేదో, అవకాశం మీకే ఇస్తున్నాను. గమనిస్తున్నారు మీరు? ప్రభు వాళ్ళ గురించి చెప్పేసి అవకాశం మీకే ఇస్తున్నాను, ప్రార్థన చేయండి అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అలాగా? ఎవరైనా తమ తలాంతును దేవుడి కోసం వాడుకుంటారేమో, వినియోగించుకుంటారేమో అని చూస్తూ ఉన్నాను నేను. కానీ అలా చేసిన వాళ్ళు ఆ లేకే చేయాలి, ఆ హిమవతక్కే చేయాలి, ఆ శేఖరాన్ని చేయాలి, ఎవరు చేస్తలేదు. దయచేసి ఆ రోషం, ఆ పౌరుషం, నోటి ఫలం ఇక నుంచైనా ఉపయోగించడానికి వాడండి. దేవుని పాట పాడడానికి వాడండి, దేవునికి ప్రార్థన చేయడానికి వాడండి, దేవుని నామాన్ని ప్రకటించడానికి వాడండి. మనం అందరం వెళ్ళి తవదో, వెళ్ళిన ప్రతి ఒక్కడూ ఆ ఫలం ఫలించాలి. అర్థమవుతుందా? అందుకన్నాడు బైబిల్లో, ఏమండి బయట బూతులాడడానికి అదే 4 ఉపయోగిస్తామండి. పులి స్టాప్ లేకుండా, కామా లేకుండా, అమ్మ బాబుల దగ్గర నుంచి అక్క మేనత్త కోడలు తాత ముత్తాతల దాకా బూతులాడమంటే రెస్ట్లెస్గా తిడతాం మనం. మరి చదువులు నీకు ఎలాగొచ్చినాయి? పోనీ చిన్నప్పటి నుంచి అమ్మ బాబులు ఏమన్నా ఇలాగేమన్నా నేర్పించారా? నేర్పలే. నేర్పించనివి నేర్పినట్టు వేమన పద్యంలాగా చదివేస్తామే బూతులు. వారం వారం నేర్పుతున్న మాటల్లో 2 మాటలైనా చెప్పలేవా? సువార్తలో 2 మాటలు చెప్పలేవా? నా యేసు రక్షకుడు, నన్ను రక్షించాడు, నా పాపాలు గడిగాడు, నన్ను విమోచించాడు, ఆయన ద్వారానే పరలోకం, నాకు శాంతి దొరికింది, ఆయన దగ్గరకు వస్తే నెమ్మది దొరికింది, మీరు ఆయన నమ్ముకోండి. ఏ మాటలు చెప్పలేమా? ఇవేమైనా కష్టంగా ఉన్నాయండి? ఇవేమైనా కష్టంగా ఉన్నాయా? జీవఫలం ఏం చెప్పాలి ఈ నోటితో? ఏం డిగ్రీ చేశాడా దావీదు? 100 పాటలు రాశాడే. ఎన్ని పాటలు రాశాడు? 100. కేవలం రాశాడా? పాడాడే. పాటకాడు కూడా కదా. మరి దావీదుకు చదువు లేదే. ఎలా చెల్లించాలి? 33వ కీర్తన. అందరు బైబిల్ ఓపెన్ చేయాలి ప్లీజ్. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చెప్పిన రెఫరెన్సులు జస్ట్ టచ్ చేస్తాను, చూడండి. 4తో నోటితో జీవఫలమా? అది ఎలాగా సాధ్యం? అది నోరుంటే సాధ్యమే, 4 ఉంటే సాధ్యమే. మోగోళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నిజంగా మోగోళ్ళు అయితే నేను మాట్లాడట్లేదు. అర్థమవుతుందా? ఒకవేళ నిజంగా మోగోళ్ళైనా నాకు నిన్ననో మొన్న ఈ మధ్యకాలంలో నాకు వాట్సాప్లోనో ఎక్కడ ఎవరో పంపారండి. మరి అక్క హిమవత అక్క పంపిందో తెలుస్తలేదు, సుజాత అక్క పంపిందో తెలుస్తలేదు, వీళ్ళిద్దరే పంపారు. ఒక అమ్మాయి అండి, 4 లేదండి అమ్మాయికి వాస్తవంగా. ఎందుకంటే పుట్టుకతోనే మనమేమంటాం జ్ఞానమా ఏమండి? ఆ టైప్ అమ్మాయి అండి. ఏమండి? ఈ ముర్రు ఉంది ఇక్కడ, నాలుక ఉంటుంది కానీ లోపల చిన్నది ఉంటుంది. మనకులాగా ఇంత పొడవు 4 ఉండదు, ఎక్కడో కొంత ఉంటుంది, అంగిల్లో ఉంటుంది అన్నమాట. వాళ్ళు మాట్లాడలేరు, నంగిగా మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళు మాట్లాడింది మనకు అర్థమే కాదు. కానీ ఆ పిల్ల ఆర్కెస్ట్రా మీద పాట పాడుతుంటే బుర్ర పాడైపోయింది నాకు. నీ నాలుకేమన్నా కోసేశారా? నీ నాలుకేమన్నా నరికేశారా? లేకపోతే నీకేమన్నా జ్ఞానం పోయిందా? ఆలోచించండి. 4 లేనోళ్లే జీవఫలం అర్పిస్తుంటే రేపు దేవుడు నిన్ను నన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఇన్ని రుచులు చూచినా నాలుక ఎక్కడికి పోయింది?
ఎక్కడికి వెళ్ళింది ఈ నాలుక? నాలుక లేనోళ్ళే జీవాఫలం అర్పిస్తుంటే నాలుకున్న నీకెందుకు చేత కాలేదని అడగడా దేవుడు? అడుగుతాడా లేదా చెప్పండి? మరి ఏం చెప్తాం అప్పుడు సమాధానం? మా పాస్టర్ గారు అవకాశం ఇవ్వలేదంటారా? అంటారా? లేకపోతే నాకు ఎక్కడ అవకాశం దొరకలేదంటారా? అనడానికి వీల్లేదు ప్రియులారా. ప్రతిదానికి మనం దేవుడికి దొరికిపోతాం, జాగ్రత్త. 33వ కీర్తన. ఏం చెప్పాలండి? మాకు వత్తలేదండి ఈ మాటలో, మాకు చెప్పడానికి రావట్లేదు. ఏం రావట్లేదు? పోనీ నేర్పించట్లేదా? బయటివి ఏవి నేర్పించాం? చూసే నేర్చుకుంటున్నాం కదా. మరి ఇక్కడ చూస్తున్నారు, వింటున్నారు, చెబుతుంటే బయటివి సమాజంలో ఆ టీవీలలోనో ఆ సెల్ ఫోన్లలోనో ఆ న్యూస్ పేపర్లోనో చూసి నేర్చుకుంటున్నాం, చెప్పేస్తున్నాం. పని గట్టుకొని మైకి పెట్టి ప్రతి గురువారం, ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం వీలైన ప్రతిసారి చెబుతున్నా ఎందుకు నేర్చుకోవట్లేదు? అడగడ దేవుడు? అది పాట కావచ్చు, నీ సాక్ష్యం కావచ్చు, ఒక ప్రసంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, నోటితో చేసేది. 33వ కీర్తన 1వ వచనం. నీతిమంతులారా, నేను చదువుతాను వినండి. అంటే విశ్వాసులేనా వీళ్ళు? దావీదు గారు అంటున్న మాట అది. ఓ విశ్వాసులారా, యెహోవాను బట్టి ఏం చేయాలట? ఏం చేయాలట? మీరు విశ్వాసులైతే ఏం చేయాలి? మాట్లాడాలి. అది మొదటి పాయింట్, మిస్ అవ్వద్దు. మీరు విశ్వాసులైతే ఏం చేయాలి? విశ్వసించితిని గనుక మాట్లాడాలి. అది ఆ సూత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు మీరు విశ్వాసులైతే ఆయన నీకు సంతోషాన్ని ఏమీ కలుగు చేయలేదా? నిన్ను సంతోషపరిచే పని ఏది చేయలేదా? నీ కోసం చచ్చాడండి. అంతకంటే ఇంక నిన్ను సంతోషపరిచేది ఏముంటుంది? అంతకంటే ప్రేమించే ప్రేమికుడు ఈ లోకంలో ఎవడుంటాడు చెప్పండి? నీ రక్షణ కోసం, నీ సౌఖ్యం కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు కదా. ఆనందగానము చేయడు. నాకు ఆ రిధముల మీద రాదండి. దాని మీద ఎవడు పాడమన్నాడు నిన్ను? దాని మీద ఏం పాడక్కర్లేదు. దాంట్లో పడక్కరా లేదు. నువ్వు పాడితే చాలు, నీకు స్తోత్రం, నీకు వందనం. అందులో పడక్కర్లేదు. నువ్వు పాడితే చాలు. నువ్వు రిధంలో పాడావా, కీబోర్డుకి అనుకూలంగా పాడావా, ప్యాడ్కి తగినట్టు పాడావా అని అడగడు దేవుడు. నువ్వు పాడావా లేదా? ఏ మనసుతో పాడావు, ఏ ఉద్దేశంతో పాడావు, అంతే. ఆనందంగా పాడు. దేవుడు నీకు మేలు చేస్తే, నువ్వు అది నమ్మితే, నువ్వు విశ్వాసమైతే నీ నోటితో ఒప్పుకో, అదే పాట. ఆవిడ అన్నది, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా పాపము బాప నరరూపి అయినావు, నా శాపము బాప నలిగి ప్రేలాడితివి. ఏమండి, ఎంత ఉన్నతమైన పాట అది. ఆవిడ చదువుకోలే, ఆనందంగా. ఇంకేమంటున్నాడు చూడండి. స్తుతి చేయుట యథార్థవంతులకు. స్తుతి అంటే ఏంటండి? స్తుతి చేయటం అంటే ఏంటండి? దీన్ని ఇంగ్లీష్లో ప్రైజ్ అన్నారండి. ప్రైజ్ అంటే ఏంటో తెలుసా? గొప్పగా చెప్పటం. స్తుతి అంటే ఇంగ్లీష్లో ఏమని ఉంది? ప్రైజ్. ప్రైజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? గొప్పగా, గొప్పతనాన్ని చెప్పడం. ఇప్పుడు దేవుడు గొప్పోడో కాదా? ఆయన గొప్పతనం ఏంటో చెప్పండి, అంతే. స్తుతి అంటే ఏమీ లేదు. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత మహోన్నతుడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన మేలులు ఎంత గొప్పవో, ఆయన గొప్పతనం చెప్పడమే స్తుతి. అది చెప్పడానికి నాలుగు ఇచ్చాడు. ఏది పడితే అది చెప్పడానికి కాదు, ఏది పడితే అది మాట్లాడడానికి కాదు. పౌలు ఏదన్నాడు? నాకు అన్నిటి విషయం ముందు స్వాతంత్రం ఉన్నదని నేను ఏది పడితే అది మాట్లాడితే కుదరదన్నాడు. నీకు స్వాతంత్రం ఉందని నువ్వేది పడితే అది మాట్లాడడానికి లేదు. ఆ స్వతంత్రం ఇతరులను ఇబ్బంది పరిచేదిగా ఉండకూడదు. మనకు స్వతంత్రం ఉంది, అది నీ సౌఖ్యం కోసం ఉపయోగపడాలి, ఎదుటివాడి సుఖం కోసం ఉపయోగపడాలి. నీకు స్వతంత్రం ఉందని ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడే హక్కు మనకి లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుని గొప్పతనాన్ని యథార్థంగా నీ పట్ల జరిగి ఉంటే చెప్పు.
అదే స్తుతియాగము. అంత మించి ఏమీ లేదు. స్తుతియాగం అంటే మీరు ఏదో అనుకోవద్దు. 24 గంటల స్తుతి ఆరాధన ఏమండి, ఇలాంటివన్నీ చూసేసి మీరు 24 గంటల పాటలు పాడేస్తే స్తుతియాగం అనుకుంటే పొరపాటు. 2 నిమిషాలు చాలు స్తుతి అనగా ఆయన గొప్పతనం ఏమండి ప్రకటించటం. దాని కొరకు మీ నాలుకను వాడడం, త్యాగం చేయడం, అదే స్తుతియాగం, అదే జీవఫలం. ఏమేం చెప్పాలి ఆయన గురించి? 4 వచ్చి నేను చదువుతాను, పాయింట్ అలాగా నోట్ ఇచ్చేయండి. యెహోవా వాక్యము అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ 4తో వాక్యం చెప్పాలా? ఉన్నదేగా, రోజు నేను చెప్పేదేగా, మిమ్మల్ని కొత్త చెప్పమంటలేదుగా. పోనీ మీకు తెలిసిందే చెప్పండి. అంటే ఈ 4తో జీవఫలం అంటే ఏమేం చేయాలో దావీదు చెప్తున్నాడు, వినండి. ఏం చేయాలో? 1, ఈ 4తో వాక్యం చెప్పాలా. ఇంకా అదే 2వ లైన్లో చెప్తున్నాడు, ఆయన చేసినదంతయు నమ్మకం. ఆయన నమ్మకత్వం గురించి చెప్పాలా. ఆయన చేసింది నీకేదైతే చేశాడో అది చెప్పు అంటున్నాడు. ఇంకా ఏం చెప్పాలట? ఆయన నీతిని గురించి చెప్పాలి, ఆయన న్యాయాన్ని గురించి చెప్పాలి, ఆయన ప్రేమను గురించి చెప్పాలి. కింద వచ్చును ఆయన కృపను గురించి చెప్పాలి. ఏమండి 6వ వచ్చును 2వ లైను, ఆయన సర్వ సమూహమును కలిగించాడు కదా, ఆయన చేసిన సర్వస్వమును గురించి మనం చెప్పాలి. 11వ వచ్చును ఆయన ఆలోచన చెప్పాలి. 2వ లైను ఆయన సంకల్పం చెప్పాలి. ఆయన కలిగి ఉంటే ఎంత ధన్యతో చెప్పాలి. చెప్పండి పేపరు. ఈ విధంగా 22వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నాకు టైం సరిపోదు కాబట్టి. ఆయన గురించి చెప్పడానికి ఏమీ లేదా నీ దగ్గర? ఆయన గురించి చెప్పడానికి ఏమీ లేదా? 5 ఏళ్లలో ఎవరో ఒక మనిషి చేసిన ఆ మేళ్ళు గుర్తుపెట్టుకొని మనం ఇతరులకు ప్రకటన చేస్తున్నప్పుడు 20 ఏళ్ళుగా, 2000 సంవత్సరాలుగా, 2000 ఇది ఎన్నో సంవత్సరం ఇది? 2024 సంవత్సరాలుగా ఆయన మనకి ఏమి చేయలేదా? మరి ఎందుకు చెప్పట్లేదు మనం? చెప్పుకోండి. మీకు నచ్చిన నాయకుడు ఉంటే నాయకుడి గురించి గొప్పగా చెప్పుకోండి, తప్పులేదు. మీకు మేలు చేసినట్టు చెప్పుకోండి, తప్పులేదు. మరి ఈయన ఏమి చేయలేదా అని అడుగుతున్నాను నేను. చేసుంటే ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతాడు దేవుడు. మీరు విశ్వసించిన వారైతే మీరు మాట్లాడాలి. మరి విశ్వసించారా? విశ్వసించామండి. మరి ఏనాడు మాట్లాడలేదు ఎందుకని? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. నా వైపు చూడండి. 2 చేతులు ఇచ్చాడు కదా దేవుడు. ఈ 2 చేతులు ఏ పనికి పడితే ఆ పనికి వాడం. బాగా వినండి. ఇది అన్నం తినాలి, ఇది చీమిడి తీసుకోవాలి. చిన్నపిల్లలకి చెప్తాం కదా, నేను జనరల్గానే మాట్లాడుతున్నాను కదా. ఇది అన్నం తినాలి అంతే కదా, ఇది వేరే దానికి వాడాలి. అది క్రమం. ఈ క్రమాన్ని మనం తప్పామంటే దాన్ని ఏమంటాం చెప్పండి? చెప్పండి. క్రమానికి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? ఏమ్మా? అక్రమమేనా? ఇప్పుడు ఈ అవయవాలు ఇచ్చింది ఎందుకో? ఒక క్రమంగా, ఒక క్రమానికి వాడడానికి. అందుకని ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. అక్కడ 13వ వచనంలో, ఇప్పుడు ఈ శరీరం, ఈ 2 చేతులైన అవయవాలు 4 అవయవం కాదా? ఇప్పుడు మనం జీఫా 4 గురించి మాట్లాడుకుంటున్నాం. 4 కూడా అవయవం అయితే దుర్నీతి అంటే చెడ్డవాటి కోసం దాన్ని వాడొద్దు అన్నాడు. అమ్మమ్మమ్మ వినండి, 4 దేనికోసం వాడొద్దు అన్నాడు? మరి మీరు దేనికి వాడుతున్నారు మీకే తెలుసు. దేనికి వాడుతున్నారు? 4నిచ్చిన దేవుడి కోసమే, దేవుని మాటల కోసమే, దేవుని పాటల కోసమే, దేవుణ్ణి ప్రార్థించడం కోసమే, దేవుణ్ణి ప్రస్తుతించడం కోసమే, ఆయన స్తుతి అనగా ఆయన గొప్పతనం చెప్పడం కోసమే వాడుతున్నామా? పోనీ ఒక మనిషిని బాగు చేసే మంచి మాటలు చెప్పడానికే వాడుతున్నామా?
ఇంకా వాడకూడని వేటి కోసమన్నా వాడుతున్నావా? అది మీకే తెలుసు. అలా వాడితే చూడండి 19వ వచనం అక్కడే వ్రాయబడిన మాట, మీ శరీర బలహీనతను బట్టి నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. అదేంటంటే అక్రమము చేయుటకై, అపవిత్రతకు, అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా అప్పగించారు అన్నాడు. చాలమ్మా. బూతులాడడానికి దేవుడు అప్పగించాడా, మనం అప్పగించుకున్నామా నాలుకని? మాట్లాడండి. మనం అప్పగించుకున్నామా, దేవుడే నేర్పించి అప్పగించాడా? అబద్ధాలు చెప్పడానికి అదే నాలుకని ఏమండి గడగడగడ చెప్పేస్తాం కదా, మబ్బుకు మాసికేసినట్టు. మరి దేవుడు నేర్పించి చెప్పమన్నాడా, మనమే నేర్చుకొని చెప్పేసామా? అంటే ఈ నాలుకను ఆడకూడని వాటికి అనగా అక్రమమైన వాటికి సక్రమంగానే మనం ఉపయోగిస్తున్నప్పుడు దాసులను చేసామంట. దాన్ని చెడ్డవాటికి మన నాలుకని అవయవాన్ని ఏం చేసాం? మనం దాసులుగా చేసామంట. చేసింది మనమా కాదా? అది చెప్పండి చాలు, నాకు అదొక్కటి చెప్పండి. మనమేనా చేసాం? అలా చేయడానికి మనసు వచ్చిన మీకు మరి నీతికి దాసులుగా ఎందుకు చేయలేకపోతున్నారని అడిగాడు అక్కడ. చూడండి ఆ మాట చదవండి. అక్రమమునకు కొంచెం కంటిన్యూ చేయమ్మా. దాసులుగా అక్రమము చేయుటగా ఎలాగో మిమ్ముని మీరు మీరే అప్పగించుకున్నారు. ఎవరు చెప్పలా, ఎవరు అప్పగించలా. అలాంటి మీరు అపవిత్రతకును అక్రమమునకును ఎలాగ అప్పగించుకున్నారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా. బూతులు ఆడడానికి అప్పగించుకోమని ఎవరు చెప్పకపోయినా అప్పగించుకున్న మీరు ఆడొద్దు అని చెప్పినా కూడా మీరు నీతికి పరిశుద్ధతకి ఎందుకు అప్పగించట్లేదు అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఆయన ఎవడిచ్చాడయ్యా నీకు ఆ రైట్? దేవుడు ఒక నాలుకనిచ్చి దాన్ని సక్రమమైన పద్ధతిలో దాన్ని వాడమని చెబుతున్నప్పుడు వాడకపోతే తీసేసే హక్కు దేవుడికి ఉంది. ఒక ఉద్యోగస్తుడికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, ఉద్యోగం ఇచ్చినాడు. ఇదిగో నువ్వు ఈ పద్ధతిలో ఈ క్రమంలో ఉద్యోగం చేయాలంటాడు. చేయకపోతే ఏం చేస్తాడు చెప్పండి అండి? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఏం తీసేస్తాడు? నేనేమంటానంటే ఉద్యోగమే కాదు, ఆ మనిషిని కూడా ఆ సరౌండింగ్లో లేకుండా తీసేస్తాడు. ఒక మనిషి అప్పగించిన పనులు చేయకపోతే క్రమంగా ఉద్యోగం తీసేస్తాడు, మనిషిని తీసేస్తాడు. అంత హక్కు ఉంటే మరి అవయవాలన్నీ ఇచ్చి బ్రతుకునిచ్చిన దేవుడు వాటిని సక్రమంగా వాడినాయని అంటున్నప్పుడు వాడకపోతే ఏం చేయాలి చెప్పండి? మాట్లాడండి అమ్మా. ఇచ్చిన అవయవాలు సక్రమంగా వాడకపోతే ఏం చేయాలి? ఏం తీసేయాలి? నాలుగు ఒక్కటే తీసేస్తే సరిపోద్దా? ఏమండి? నువ్వు తీసేయమనకపోయినా ఖచ్చితంగా ఆయన తీసేస్తాడు. ఏం తీసేస్తాడు? నాలుగు ఒక్కటే తీసేయడు, టోటల్గా మన జీవాన్నే తీసేస్తాడు. జీవితం స్వల్పమైంది, వాడండి. దేవుడు మీకు తలాంతులు ఇచ్చాడు. అక్కడికి వెళ్ళాం కదా, మనం స్పందనకి వెళ్ళాం కదా. వాళ్ళతో పోల్చుకుంటే లోక సంబంధంగా మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం, అవయవాలు బాగున్నాయి. అన్ని విధాలుగా మీరు దేవుని కోసం వాడబడండి. దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. చచ్చిపోయే లోపు నిలువరమైన పట్టణానికి మనం చేరాలంటే మన నోటి ద్వారా ఫలించవలసిన ఫలం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? జిహ్వా ఫలం. పాట పాడండి, ప్రభుని గురించి చెప్పండి, ప్రార్థన చేయండి. అర్థమవుతుంది మీకు? దేవుని గురించి 4 మంచి మాటలు చెప్పండి. మౌనంగా ఉండకండి, మౌనంగా ఉండకండి. స్తుతి యాగము చెల్లించాలంట. అది ఎలాగంటే మీ జిహ్వా ఫలము ద్వారా అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాంటి వాళ్ళ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా సిగ్గు అనిపిస్తూ ఉంటుందండి.
దాదాపు ల్యాంప్ మినిస్టర్ అని చెప్పి 15 నిమిషాలు వీడియోది నిడివి. 15 నిమిషాలు చూస్తే నిజంగా మనసున్నోడికైతే ఏడుపు వస్తుందండి. పుట్టింది మొదలుకొని సరిగ్గా శరీర అవయవాలు నడవలేడు, మాట్లాడలేడు. మరి అవయవాలు లేనోళ్ళు వాళ్ళే దేవునికి స్తుతియాగము జీవఫలం అర్పిస్తున్నప్పుడు అన్నీ ఉండి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎన్నో ఫలం ఇది? ఏం ఫలం ఇది? మీకు అసలు జీవం ఉందా? దాంట్లో జిగురు ఉందా? ఉంది. మరి ఎందుకు బయటకు వస్తలేదు? రాదు. రప్పించండి. మీ నాలుగు దేవుని మహిమార్థమే వాడబడునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల కొరకును అలాగే వాక్య ఫలింపు కొరకును. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది మీ కొరకైన నా శరీరం, దీనిని తినునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఈ అవకాశాన్ని మీకే ఇస్తున్నాను. స్త్రీల్లో నుండి కానీ పురుషుల్లో నుండి కానీ మీ జీవ ఫలాన్ని దేవునికి సమర్పించండి. ఆయన శరీరం కోసం ప్రార్థన చేయండి. నేను ఎవరి పేరు చెప్పను, అవకాశం ఇస్తాను, అవకాశం ఇచ్చేసాను. ప్రార్థించండి.